బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన నేపథ్యంలో ఓ వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లుగా సమాచారం. ఫిబ్రవరి 11న ప్రధాని మోడీ ప్రయాణించే విమానంపై ఉగ్రదాడి జరుగుతుందని ఓ దుండగుడు ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు కాల్ చేశాడు. అధికారిక పర్యటన కోసం విదేశాలకు బయలుదేరుతున్నందున ఉగ్రవాదులు మోడీ ప్రయాణించే విమానాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉందని అతడు హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వచ్చిన కాల్ ఆధారంగా నిందితుడిని ట్రేస్ చేశారు. మహారాష్ట్రలోని చెంబూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు కాల్ చేసినట్లుగా ఇటు అధికారులు గుర్తించారు. అతడిని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారించగా ఫోన్ చేసిన వ్యక్తికి మానసిక స్థితి సరిగా లేదని నిర్ధారించారు. కాగా 4 రోజుల పాటు ఫ్రాన్స్, అమెరికా పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం దేశ రాజధాని నుంచి బయలుదేరారు. మంగళవారం పారిస్లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి అధ్యక్షత వహించారు మోడీ. అనంతరం ఆయన అమెరికాలో పర్యటిస్తారు. ఇక ఈ బాంబు బెదిరింపుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రసన్న, విదేశీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణిస్తున్న విమానంలో బాంబు ఉందంటూ కూడా, విమానాన్ని బాంబుతో పేల్చేస్తామంటూ కూడా కాల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఉగ్రదాడి జరుగుతుందని ఫోన్ చేశారు దుండగుడు. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఈ కాల్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన వారు ఇన్ఫర్మేషన్ పిఎంఓ కార్యాలయానికి సమాచారం అందించారు. కాల్ ఆధారంగా ఎవరైతే ఫోన్ చేశారో ఆ ఫోన్ చేసిన కాల్ ఆధారంగా అతన్ని పోలీసులు ట్రేస్ చేసి అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని చెంబూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా కూడా పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. అంటే మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల ఈ ఫోన్ చేశారని చెప్తున్నారు. కానీ ఇటువంటి ఫోన్ కాల్స్ అనేవి తరచూ మనం చూస్తూ ఉన్నాం. ఇటు స్కూల్స్, హాస్పిటల్స్, సెలబ్రిటీలకు, మరియు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ఏదో విధంగా మెయిల్స్ ద్వారా కానీ ఫోన్ కాల్స్ ద్వారా కానీ బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు స్వయాన దేశాధినేత భారత ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో ఉన్న సందర్భంలో ఇటువంటి ఫోన్ రావడం అనేది ఎంతో భయాందోళనకు గురి చేసిన విధంగా కూడా ఈ ఫోన్ కాల్ ఉంది. అంటే ప్రధాని ప్రయాణికులు నిజంగానే బాగుంటుందా లేదా ఆకతాయిల పైన అనే కోణంలో కూడా పోలీసులు ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై మేము ట్రేస్ అవుట్ చేసిన నేపథ్యంలో చెంబూరు ప్రాంతానికి, మహారాష్ట్రలో చెంబూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఎటువంటి బాంబు లేదు అనేది కూడా వారు ధృవీకరించారు. కావాలని ఫోన్ చేశారనేది ప్రధానంగా తెలుస్తోంది. కానీ దీన్ని సిల్లిగా కొట్టిపడడానికి లేదు. ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలనేది కూడా హోంశాఖ దర్యాప్తు కొనసాగిస్తుంది. ప్రజెంట్ అయితే అదుపులో అయితే ఉన్నారు, కానీ మానసిక స్థితి సరిగా లేదు అనేది అయితే ఫస్ట్ చెప్తూ ఉన్నప్పటికీ కూడా లోతుగా ఈ దర్యాప్తు చేస్తున్నారని. ప్రధాని ప్రయాణిస్తున్న విమానంలో బాంబు పెట్టామనడం అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది పక్కన పెడితే అసలు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది, నిజంగా మానసిక పరిస్థితి బాగాలేదా, ఇతని వెనక ఎవరైనా బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా కేంద్ర హోంశాఖ లోతైన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే భారీ భద్రత నడుపైతే ప్రధాని టూర్ అయితే కొనసాగుతుంది. భారీ భద్రత ఉంటుంది. కానీ భారీ భద్రత ఉన్న నేపథ్యంలో విమానంలో ఏ విధంగా బాంబు పెట్టారు, ఇది నిజమా కాదా అనే కోణంలో వాళ్ళు ట్రేస్ అవుట్ చేసిన నేపథ్యంలో ఇదంతా అబద్ధమైన తేలింది. కానీ లోతైన దర్యాప్తు అయితే ప్రజెంట్ కొనసాగిస్తున్నారు. ఇది కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. కానీ అతని మానసిక పరిస్థితి బాగాలేదు అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తోంది. ఇంకా అనేక కోణాల్లో అయితే కేసును దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ శివ. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన నేపథ్యంలో ఓ వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ విషయం ప్రస్తుతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లుగా సమాచారం. ఫిబ్రవరి 11న ప్రధాని మోడీ ప్రయాణించే విమానంపై ఉగ్రదాడి జరుగుతుందని ఓ దుండగుడు ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి చెప్పాడు.